వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. జవహర్ నగర్ డంప్ యార్డ్ మీద ఎన్నో ఎపిసోడ్లు చేసినప్పటికీ పరిష్కార మార్గం అయితే మనకు కనిపించట్లేదు. సో ప్రజాప్రతినిధులతో మాట్లాడాం, సైంటిఫిక్ బృందాలతో మాట్లాడుతున్నాం, స్థానికులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంతో వాళ్ళ వేదనను వెళ్ళబుచ్చుతున్నారు. అట్లాగే ఈ యొక్క జవహర్ నగర్ డంప్ యార్డ్ కన్వీనర్ జేఏసీ కన్వీనర్ మనకి కేతిపల్లి పద్మాచారి గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి దాదాపు సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క యుద్ధం చేస్తున్నారు ఆ యొక్క డంప్ యార్డ్ మీద. వారి మాటల్లో వాళ్ళు ఏ విధమైనటువంటి జస్టిఫికేషన్ కోరుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి కేతిపల్లి పద్మాచారి గారు. నమస్కారం సార్. ఏంటి సార్, ఇది ఏమైనా పరిష్కారం వచ్చేటట్టు కనిపిస్తుందా, లేకపోతే గత 20 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మీరు ఒక యుద్ధంలాగానే చేస్తున్నారు, అది పెట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయటం అవనివ్వండి, వీటన్నిటి మీద ఒక జాయింట్ కమిషన్ యాడ్ చేసుకుని కన్వీనర్గా వాళ్ళందరికీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటి ఇది, ఏ పరిష్కారం ఎట్లా వస్తుందంటారు? ముందుగా ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై చర్చా వేదికల పరంపరను కొనసాగిస్తున్నటువంటి మీ ప్రైమ్ 9 టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంకా కొనసాగాలి, మనం సాధించే వరకు దీన్ని కొనసాగిద్దామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. డెవలప్మెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే డెవలప్మెంట్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన లేవనెత్తడం కాదు, మాకు సపోర్ట్ చేశారు. ఆయన లేవనెత్తారు కరెక్టే, మాకు సపోర్ట్గా ఆయన పార్లమెంట్ మెంబర్గా, యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా, మా లోకల్ పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్లో లేవనెత్తారు. ఎన్జేటీకి వెళ్ళినప్పుడు, మేము ఎన్జేటీ కోర్టుకి వెళ్ళినప్పుడు వారు ఫుల్ సపోర్ట్ చేశారు. అడ్వకేట్ని కూడా పరిచయం చేశారు, మంచి అడ్వకేట్ని పరిచయం చేశారు. ఇలా ఆయన మాకు ఉద్యమంలో ఉన్నారు ఆయన. సో ఒక ఉద్యమకారుడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎవరైతే ప్రశ్నించారో వారే సమానం చెప్పేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మేము అనుకున్న డెవలప్మెంట్ అనే అనుకుంటున్నాం. ఇంకా 9 months అయిపోయింది ఆల్మోస్ట్. అయినా ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఇమాజినింగ్ సేమ్ అనమాట. సో లెట్ us hope for the better. ఓకే, అంటే ఇక్కడ మార్పులు వస్తాయి, ఎందుకంటే లేవనెత్తిన వ్యక్తే ఇవాళ పెట్టే స్థాయిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా దీని యొక్క పరిష్కార మార్గం అనేది వస్తుంది. కాకపోతే నేను స్థానికులతో మాట్లాడిన దాన్ని బట్టి కానీ, లేకపోతే మీలాంటి జేఏసీ మెంబర్స్తో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకపోతే ర్యామ్కీ సంస్థ కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటివి తప్పిదాలు చాలా ఉన్నాయండి. వాళ్ళ వల్లే మేము ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం. అంటే డంప్ యార్డ్ పెట్టడం ఇది సమస్య అయితే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారు అన్న విషయాల మీద ఎక్కువగా స్థానికులు వ్యక్తపరుస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజం, వాస్తవేనా? అది వాస్తవం. ఈవెన్ మీ ఛానల్స్ కూడా కవర్ చేశాయి. అది ఓపెన్, అది ఏం సీక్రెట్ కాదు. కాకపోతే మీరు అన్నారు రామ్కి కంపెనీ చేయట్లేదు, జిహెచ్ఎంసీ చేయట్లేదు అని. అసలు అది పెట్టిందే రామ్కి కంపెనీకి డబ్బులు సంపాదించి పెట్టేదానిలాగా ఉన్నది అది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే 2009లో చేసుకున్న ఒప్పందం అప్పుడే వ్యతిరేకత వ్యక్తమైంది. లేబర్ యూనియన్ల నుంచి హైకోర్టుకి వెళ్ళారు, అవన్నీ ఉన్నాయి. మీకు ఒక చిన్న పేపర్ క్లిప్పింగ్ ఉంది, చదివి వినిపిస్తాను వినండి. మీరు అది వింటే అంటారు ఇది నిజంగా రామ్కి కంపెనీ కొరకే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వచ్చింది అంటారు మీరు. ఇది ఎప్పటిదండి అంటే ఆంధ్రప్రభలో 2011 December 10th మొత్తము చూడండి, నగరంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డులను తొలగించేందుకు గాను రామ్కీ సంస్థకు ప్రతి టన్నుకు 1431 రూపాయలు చెల్లిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో సంవత్సరానికి దాదాపు రూపాయలు 200 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. ఈ వార్త ఎప్పుడు వచ్చిందంటే హైకోర్టులో ఏదో కేసు నడిచి వాళ్ళు రామ్కీ తరఫున గెలిచిన తర్వాత వచ్చినట్టు వార్త ఆ రోజు. ఇదే చర్చను తరలించేందుకు ఇప్పుడు వాళ్ళేమో 200 కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందని ఎస్టిమేట్ వేశారు ఆ రోజు. 3,800 టన్నులకి దాదాపు. ఓకే, ఇప్పుడు 8,000 టన్నులు, 8,500 టన్నులు ప్లస్ సరౌండింగ్ మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీస్ కూడా ఉన్నాయి. సో 10,000 మెట్రిక్ టన్స్ వరకు వెళ్తుంది అనుకుందాము. అయితే ఆ రోజు ఆ 3,800 టన్నులకి 200 కోట్లు ఎస్టిమేట్ వేశారు సంవత్సరానికి ఇంత పే చేయాలని. అదే ఆ రోజున అదే చెత్తను ప్రాసెస్ చేయడానికి జిహెచ్ఎంసీ అయ్యే ఖర్చు ఆ రోజున 98 కోట్లు మాత్రమే. ఓకే, అంటే 102 కోట్లు ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, అంటే ఎవరికి ఇవ్వాలని ప్రయత్నం జరిగింది అక్కడ. నెంబర్ 2, గతంలో సెల్కో ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ, ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థలతో బల్దియా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రతి మెట్రిక్ టన్ను చెత్తకు 10 రూపాయలు చొప్పున వారు చెల్లించేవారు జిహెచ్ఎంసీకి. ఉల్టా ఒక టన్నుకి 10 రూపాయలు రివర్స్లో ఇచ్చేవాళ్ళు, ప్రాసెస్ చేసి దాన్ని వేస్ట్ ఎనర్జీగా మార్చుకున్నందుకు ఇచ్చేవారు.
ఫలితంగా సంవత్సరానికి బల్దియాకు దాదాపు 25 లక్షల రూపాయల ఆదాయం సమకూరేది. ఓకే, 25 వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ వచ్చేది. మనం ఇక్కడ ఇస్తున్నాం, ఇక్కడ ఉల్టా ఇస్తున్నాం. బల్దియాకి 25 లక్షల రూపాయల ఆదాయం సమకూరేది. దీంతో పాటు ఆయా సంస్థలకు లీజుకి ఇచ్చిన భూములపై ప్రభుత్వ విలువ ప్రకారం 5% చొప్పున అద్దె రూపంలో కూడా లభించేది. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ ఇక్కడికి ల్యాండ్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చినట్టుగా ఉల్టా వాళ్ళ దగ్గర వసూలు చేసుకునేవారు. ఓకే, ల్యాండ్ ఇచ్చారు కాబట్టి కిరాయి వసూలు చేసుకునేవారు. అవును అవును. అయితే రామ్కీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల గ్రేటర్లో ₹1 ఆదాయం సమకూరకపోగా అదనంగా 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. పైగా ఆర్డీఎఫ్ ప్రాజెక్ట్ సంస్థ కూర్చున్న ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 1479 ఎంఏను జారీ చేసి వారే సొంత భూములను ఏర్పాటు చేసుకోవాల్సిందే ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళప్పుడు ఆ కంపెనీస్ అప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిందే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రామ్కీ కుదుర్చుకున్న ఒప్పందంలో మాత్రం అటువంటి నిబంధనలు ఏమీ లేవు. అందుకనే పలు అనుమానాలకు తావిస్తుంది. రామ్కీ ఒప్పందం ప్రకారం గ్రేటర్ బల్దియా కోట్ల రూపాయలు విలువ చేసే భూములను, అత్యంత ఖరీదైన వాహనాలను, ఆస్తులను కూడా దారాదత్తం చేయవలసి ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్మికులకు 100 ఎకరాలను సమకూర్చలేని అధికారులు రామ్కీ సంస్థకు 350 ఎకరాలు అన్నారు, ఇక్కడ 339 ఎకరాలు కట్టబెట్టిందని ప్రశ్నించారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ స్కీమ్ కింద, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది, దాని కింద విడుదల చేసేటువంటి నిధులు 500 కోట్లను రామ్కీ సంస్థకు కట్టబెట్టడానికి కూడా ఈ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. అదే రైట్ సార్. మీరు చెప్పినటువంటి ఇదన్నీ చూసుకుంటే ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం వాళ్ళకి ఏదో కట్టబెట్టాలి అన్న ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారంటున్నారా? అదే అంటున్నా. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే పాతది దొరికించుకొని నేను వెతికి చూస్తే దాని చరిత్ర అంతా తెలుస్తుంది. అంటే జవహర్లాల్ డంపింగ్ యార్డ్ అనేది జిహెచ్ఎంసీకి జేసీ పబ్లిక్ కన్వీనియంట్గా ఉండడానికో లేకుంటే ఇంకెవరికో కన్వీనియంట్గా ఉండడానికో ఏదో శుభ్రతం చేద్దామని చేసింది కాదు. అది రామ్కీ సంస్థను బాగుపరచడానికి చేసింది అనేది కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేసిందేమో తెలుగుదేశం గవర్నమెంట్లో ఇనిషియేట్ అయ్యింది. ఒక 3 మున్సిపల్ అక్కడ జవహర్లాల్ డంపింగ్ యార్డ్ ఆ ప్లేస్లో మూడు అప్పుడు ఏంటేవి మండలాలు 3 మండలాల చెత్తను వేసుకోవడానికి లోకల్గా ఎమ్మెల్యే దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో డెసిషన్ ఏమి తీసుకున్నారంటే ఓకే ఆడకు 3 మున్సిపాలిటీ నుంచే కాదు మొత్తం నలుమూల వచ్చేటటువంటి చెత్తను కూడా అక్కడికి ఇవ్వడానికి పర్మిషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇనిషియేషన్ ఏమో తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకున్నారు. కాకపోతే దాన్ని మెగా ప్రాజెక్టులో ఇంప్లిమెంటేషన్ మొత్తం అంతా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్లో చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఒప్పందం అనేటటువంటిది రామ్కీ వాళ్ళతో ఒప్పందం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేశారా లేకపోతే? రామ్కీతో ఒప్పందం 2009లో అయింది. వీళ్ళదే కాంగ్రెస్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ చేశారు అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దానికి మద్దతుగా దాదాపు 250 కోట్లు వాళ్ళకి పెట్టి ఒక ప్రాజెక్టు ప్లానింగ్ ఇచ్చి మనకు బెల్జియం టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్పి మన కేటీఆర్ గారు చాలా విధిగా అనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్. గవర్నమెంట్ మేము చేసాం, ఈ అచీవ్మెంట్ని మేము చేసాం. ఇదివరకు అంతా కూడా జస్ట్ కొండల్లాగా దాని మీద చెత్త అంతా దాని మీద పడేసేవాళ్ళు. మేము ఈ యొక్క క్యాపింగ్ని అరేంజ్ చేయటం వల్ల కానీ దీనివల్ల కానీ మేము చేసామని అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలు అంటారా, బీఆర్ఎస్ గవర్నమెంట్ అవకతవకలు అంటారా? అందరూ ద్రోహం చేశారండి. జవహర్లాల్ డంపింగ్ యార్డ్ బాధితులకు ఇప్పటివరకు అందరూ ద్రోహం చేశారు, వాళ్ళు అనుభవించారు కూడా. మీరు అన్నారు టీడీపీ మొదలుపెట్టిందని, అది నామరూపాలు లేకుండా పోయింది ఇక్కడ తెలంగాణలో పార్టీ. కాంగ్రెస్ మొదలుపెట్టింది అన్నారు, అది తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా 10 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయింది. ఇప్పటికి కూడా అటు ఇటులనే ఉన్నది. అది టీఆర్ఎస్ వచ్చింది, పవర్ ప్లాంట్ ఓపెన్ చేశాడు. అక్కడ పవర్ ప్లాంట్ ఓపెన్ చేసినాడు దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ రోజు. అదే రోజు గంటలోనే నేను ఆ రోజే సోషల్ మీడియాలో పెట్టాను, ఇట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి, మీరు ఏదో అనుకుంటున్నారు, మహానగరానికి రాజధానికి ఈశాన్యంలో పెట్టారు, ఇది వాస్తు కూడా మంచిది కాదు పాలకులకి, ఇది ఎవ్వడు దీన్ని ముట్టుకొని డెవలప్ చేస్తాడో వాడు అవుటే అని చెప్పినాను. ఆ రోజే చెప్పాను నేను. అది నిజంగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు. అది రెండోది మీరు అన్నది కూడా కరెక్ట్ పాయింట్. రెండోది ఏంటంటే కొన్ని లక్షల మంది అంత సఫర్ అవుతున్నటువంటిది ఎవరికి జయం కలగదు వాస్తవంగా చెప్పాలంటే. అదే అంతే కదా, అందరు ఉసురు తగులుతుంది. అందరూ ఉసురు తగిలి అట్లా అయిపోయింది అంటారా? అంతే అండి, తగులుతుంది. అది ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు క్యాపింగ్కి 140 కోట్లు పెట్టారు, లిచెట్ ప్లాంట్కి 240 కోట్లు పెట్టారు. రామ్కీ వానికి రోజు ఇస్తున్న డబ్బులు దేనికి ఇస్తున్నారండి? అక్కడ చెత్త అంతా మురగబెట్టేసి లిచెట్ వాటర్ క్రియేట్ చేయి, మళ్ళీ దానికి మేము 240 కోట్లు ఇస్తాము, రోజు ఇచ్చే రోజు డబ్బులు ఇస్తాము, మళ్ళీ మీరు క్యాపింగ్ చేయడానికి మళ్ళీ 140 కోట్లు ఇస్తాము. ఎందుకు ఇస్తారు అట్లా? అది వారి నిర్వాహకం వల్ల. అక్కడ ఏదైతే కాంట్రాక్టర్ రామ్కీ కంపెనీ ఉందో
దాని నిర్వాహకం వల్ల ఈ లీచెట్ వాటర్ పోగైంది, ఇది డంపింగ్ యార్డ్ హైట్ పెరిగింది, వాటి వల్ల ఈ అనర్థాలన్నీ ఏర్పడ్డాయి. ఏర్పడ్డ తర్వాత నువ్వు మళ్ళీ ఉల్టా డబ్బులు తీసుకుని వానికి ఇస్తుంటే ఎట్లా? వాడిని పనిష్ చేయాలి, వాని దగ్గర వసూలు చేయాలి, ఏమైనా చేయాల్సి వస్తే అక్కడ ఖర్చు పెట్టవలసి వస్తే రామ్కి కంపెనీ పెట్టాలి. నేను జిహెచ్ఎంసీ అధికారితో కూడా మాట్లాడాను సార్. ఆయన అనటం ఏంటంటే ఇక్కడ అంటే పొల్యూట్ అవ్వలేదు అని నేను చెప్పను. గ్రౌండ్ వాటర్ కానీ లేకపోతే సర్ఫేస్ వాటర్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి వర్షం వచ్చినప్పుడు వెళ్ళటం కానీ ఇవన్నీ వాస్తవాలే. కాకపోతే ఈ యొక్క ర్యామ్కి సంస్థ ఏదైతే ఉందో కమిట్మెంటెడ్గా చేయలేదంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే 80 నుంచి 90% వరకు కూడా రికార్డ్స్ ప్రకారం 80 నుంచి 90% వరకు కూడా ఏదైతే కమిట్ అయ్యిందో ఆ విధంగానే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవమేనా? అవాస్తవం, అది అవాస్తవం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ కలెక్టర్ అక్కడ అలాట్ చేసింది కంపోస్ట్ యార్డ్ కొరికి. ఓకే, ఆ కంపోస్ట్ యార్డ్ అంటే ఏంటి? ఎప్పుడు చెత్త అప్పుడు కంపోస్ట్ తయారు చేసి బయటికి పంపించాలి. 1 కిలో చెత్త కూడా అక్కడ పోగు కాకూడదు, డంపింగ్ యార్డ్ తయారు కాకూడదు అనేది దాని అర్థం. అది తుంగలో దొక్కేస్తారు మొట్టమొదటిని. రామ్కి ఇచ్చినాడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడున్న చెత్త వరకు కొద్దిగానే ఉండేది. అప్పుడు 2009లో అగ్రిమెంట్ అప్పుడు కొద్దిగా ఉండేది హైట్. దాన్ని క్యాపింగ్ చేసి పెట్టండి, మిగతాది ప్రాసెస్ చేయండి అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. 1431 రూపాయలు పర్ టన్ ఇస్తున్నారు. రోజుకి దాదాపు 11 కోట్ల రూపాయలు వస్తుంది ఈరోజు లెక్క ప్రకారం. సంవత్సరానికి 450 కోట్లు ఎంతనో వస్తున్నాయి. మరి ఆ డబ్బంతా వాడు ఏం చేస్తున్నట్టు? మరి ఇవంతా ఇది చేయకుండా మరి ప్రాసెస్ చేయలేదు, ఏం చేయలేదు, తీసుకెళ్ళి ఆడ పడేయడానికి ఆ డబ్బులు ఇస్తున్నది. మీరు నేను చేయలేమా? మరి మనకిస్తారా? అది కాదు పద్ధతి. అక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు డంపింగ్ యార్డ్లో ప్రాసెస్ చేయాలి అని డబ్బులు ఇస్తున్నారు, అది చేయాలి వాళ్ళు. అటువంటిప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళకి కొత్త పలుకుతారు అధికారులు? నాకు అర్థం కాలే. 90% చేస్తున్నారంటే మరి అది ఎందుకు వస్తుంది? వాడు అక్కడ పొల్యూషన్ ఎట్లా వచ్చింది, అవన్నీ ఎట్లా వచ్చినాయి? మరి వాళ్ళ దాంట్లో అట్లా ఉంది, ఆ పొల్యూట్ క్రియేట్ చేయమని ఉందా? మరి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం అసలు వాళ్ళ అగ్రిమెంట్ కరెక్ట్ చూస్తే 3800 టన్నులకి ఆ రోజు అగ్రిమెంట్ అయిందండి. ఇవాళ 8000 మెట్రిక్ టన్నులకు 3800 మెట్రిక్ టన్నులు దాటి 4000 మెట్రిక్ టన్నులు అయినాడే నువ్వు అంతవరకే బంద్ చేసి వేరే చోట సైట్ స్టార్ట్ చేసేది ఉండే. అప్పుడే డంపింగ్ యార్డ్ ఇంకోటి కంపోస్ట్ యార్డ్, నేను డంపింగ్ యార్డ్ అన్నా నేను, కంపోస్ట్ యార్డ్ని స్టార్ట్ చేసేదండి. ఇంకో కంపెనీకి ఇచ్చేదండి అవి నిర్వాహకం చూసి. ఇప్పటికి కూడా ఇంకొకటి చూడండి, ఆల్టర్నేటివ్ సైట్స్ అంటున్నారు. దుండిగల్ ఒకటి, దుండిగల్లో 3 సైట్స్ ఆల్టర్నేటివ్ సైట్స్ ఉన్నాయి కదా. అయితే ఈ సైట్లో కూడా ఇది రోజు జరిగే డిస్కషన్ ఎట్టుందంటే రామ్కి మళ్ళీ అక్కడ పోయి కాపురం పెడుతుంది అదే సైట్లో. ఇంకో సైట్లో కూడా వీడబోతాడు, ఇంకా 3 సైట్లు కూడా ఇతనే పోతాడు. ఇక్కడ నిర్వాహకం చేసిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీని కంటిన్యూ ఎందుకు చేస్తారు? ఇప్పుడు 3800 టన్నులకే ఉన్నది, వదిలేసేయండి, ఇది చేస్తలేడు సరిగా. అక్కడ ఇంకొకరికి ఇవ్వండి కాంట్రాక్టు. ఎవరంటారా? గవర్నమెంట్ ఇచ్చినట్లేదు. వీళ్ళు మేము అక్కడ పోతున్నాం, అక్కడ రోజు వాళ్ళే చెప్పుకుంటున్నారు రామ్కి మాకు 3 సైట్లు వచ్చినాయి, అక్కడ వెళ్తున్నాం, అక్కడ లేపుతున్నాం. అది అఫీషియల్గా డిక్లరేషన్ అయినట్టే ఉంది. టెండర్ ప్రాసెస్ మనం అఫీషియల్ బిడ్ వేయాలి, ఎవరు ఎలా చూస్తాం. వితౌట్ బిడ్ ఈజ్ గోయింగ్ టు ఆపరేట్ ఇన్ అనదర్ 3 న్యూ సైట్స్ ఆల్సో. ఇఫ్ అట్ ఆల్ రామ్కి విల్ గో, అదే పోతుంది, అదే చేస్తుంది వితౌట్ బిడ్. మీరు చూడండి, శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి, మీరు ఏమైనా బిడ్ వేస్తారా కొత్త సైట్లకి? కొత్త కాంట్రాక్టర్ వస్తాడా? ఇప్పుడు కాదండి, ఇప్పుడు నిలదీసిన మనిషి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా ర్యామ్కి ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటండి, ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ మనలాంటి వెళ్ళి కూర్చుంటే కానీ అర్థమవుతాయి. వాళ్ళు ఎంతసేపు మభ్యపెట్టే వాటిలో ముఖ్యమంత్రి గారితో చెప్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టి ఎంతసేపు ఆ బాధ్యతలు సాల్వ్ చేద్దామని అదే ఉంటుంది. ఇవన్నీ టెక్నికాలిటీస్ అన్ని వాళ్ళు చెప్పారు. రామ్కి అక్కడ కూడా పంపినట్టుగా ఉంటుంది. అది నేనేమంటున్నట్టే మళ్ళీ టెండర్లు పిలవండి. ఇంకోటి ఏంటంటే 3 సైట్లే అనుకుందాం కొత్తగా. ఇప్పుడు మేము ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ఆ పొల్యూషన్ అనుభవిస్తున్నాం. ఇప్పుడు అక్కడ పేరుకపోయినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇంకొక ఇప్పటికిప్పుడు మొత్తం డైవర్ట్ చేసినా కూడా చెత్త 3 సైట్లకి మొత్తం ఇక్కడ ఒక లారీ రాకుండా డైవర్ట్ చేసినా కూడా అక్కడ విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇంకో 20-25 years 50 years వరకు కూడా దాని ప్రభావం చూపుతుంది. అవునా కదా? మరి అటువంటిప్పుడు మమ్మల్ని ఇంత చెత్త చేసి పడేసరికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా ఇది అదే 33.3% చొప్పున ఆ 3 చోట్లకి డైవర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి అండి చారి గారు, ఇప్పుడు ఇంత ఇదిగా జరిగిపోయి 20-30% ఇప్పుడు మీరు అన్న 20 years వరకు కూడా నెక్స్ట్ 20-30 years వరకు కూడా పొల్యూట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఇచ్చేటటువంటి 3 ప్లేసుల్లో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికి కూడా యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే అప్పటికి నిజంగా చెప్పాలి 2009 వరకు కూడా ఉన్నది. అది అప్పుడప్పుడే మోడర్న్ టెక్నాలజీ అవన్నీ స్టార్ట్ అయినాయి కానీ పెట్టలేదు. ఓకే, అది పెట్టలేదు, అయిపోయింది. కొత్తగా అయితే ఇండోర్ అంతా
అవుట్డోర్ ఉండదు. ఓకే. ఫస్ట్ ఎట్లుండేది, అదైతే 3 మండలాలకు ఇచ్చినప్పుడు జవహర్ నగర్లో ఓపెన్ కాస్ట్ ఉండేది. ఓపెన్ కాస్ట్ అంటే ప్రాబ్లం ఉన్నది. ఓపెన్ కాస్ట్ తర్వాత క్యాపింగ్ సిస్టమ్ కానివ్వండి, ప్రాసెసింగ్ ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయడం కొంత డెవలప్ అయింది అప్పటికి టెక్నాలజీ. ఇప్పుడు ఏంటంటే టోటల్ ఇండోర్ ఇండస్ట్రీ అంతే. ఇప్పుడు ఇది కంపోస్ట్ యార్డ్ ఇండస్ట్రీ, ఇది డంపింగ్ యార్డ్ కాదు యాక్చువల్లీ. దీన్ని అసలు పేరే మార్చాలి. నేను అదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే చెప్దాం అనుకున్నాను. మీరు ఇక డంపింగ్ యార్డ్ అనేది పేరే మర్చిపోండి, కంపోస్ట్ యార్డ్లు పెట్టండి. జిల్లాకు ఒకటి కాదు, ప్రతి పట్టణానికి ఒకటో రెండో, ప్రతి గ్రామంలో ఒకటి, అన్ని కంపోస్ట్ యార్డ్ పేరు మీదే మీరు మాట్లాడండి. అన్ని ప్రతి చెత్త అండి. ఒకటి చెప్తాను నేను, మన జిహెచ్ఎంసీ డివిజన్లో ఏవైతే ఉన్నాయో 100 డివిజన్లు, ఇప్పుడు ఒక్కొక్క డివిజన్ చెత్త ఎక్కడిదక్కడ ప్రాసెస్ చేస్తే ప్రతి రోజుకు 40 నుండి 50 లక్షల ఆదాయం వస్తుంది. వేస్ట్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలి ఆ చెత్తనండి. దాంట్లో మెటల్స్ వెళ్తాయి, రాగి, అల్యూమినియం, ఐరన్ ఎక్కువ వెళ్తుంది, ప్లాస్టిక్, ఇవన్నీ రీప్రాసెస్ చేయొచ్చు. రీప్రాసెస్ చేసి అమ్మేసేయచ్చు, మళ్ళీ అక్కడే ఇన్కమ్ ఉంటుంది. మిగిలింది కంపోస్ట్ చేయండి, వాళ్ళ దగ్గర ఉద్యానవనాలకు వాటికి వాడండి. సో ఆ విధంగా ఒక 50 లక్షలు మినిమం వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అంతా వదిలేసి ఎవరికో దారాదత్తం చేసి తమాషా చూస్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు చారి గారు, ఇప్పుడు మీరు యాజ్ ఎ జేఏసీ కో చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ర్యామ్కీకి ఈ యొక్క దీని మొత్తాన్ని మన అన్ని గవర్నమెంట్లు కలిసి గుత్తాధిపత్యంగా వాళ్ళకే అప్పచెప్పారు అన్న విషయం తేల్చి చెప్పారు. అట్లాగే రెండోది, ర్యామ్కి వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అక్కడ ప్రాసెస్ జరగట్లేదు. రెండో పాయింట్. ఇప్పుడు మీ యొక్క జేఏసీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందంటారు? అంటే మీరు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు అక్కడి నుంచి 3 ప్రదేశాల్లోకి షిఫ్ట్ చేయటం ఒకటి, ఆల్రెడీ మీరు మీ యొక్క ఏదైతే కనుక ఆ ఎన్విరాన్మెంట్లు అంతా పొల్యూట్ అయిపోయిందో దానికి మీరు అనుకున్న విధంగా చేయడానికి జేఏసీ యాక్షన్ ప్లాన్ ఏంటి? జేఏసీ యాక్షన్ ప్లాన్ అనేది 7-8 సంవత్సరాల క్రితం జేఏసీ ఫామ్ అయిన నాటి నుంచే మేము యాక్షన్ ప్లాన్తో నడుస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే మొట్టమొదటి ఏంటంటే, మేము స్టార్టింగ్లో బాగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళడము, కాలనీస్ అసోసియేషన్ దగ్గరలో అసోసియేట్ కావడం, కానీ చిన్న చిన్న మీటింగ్లు పెట్టడం, చిన్న చిన్న ధర్నాలు చేయడము, వెహికల్స్ ఆపడము, ఇవన్నీ చేసినాం. చిన్న జంక్షన్లో దమ్మాయిగూడ ఏరియా, చిన్న ఏరియాలో ఒక జంక్షన్లో మేము వెళ్ళి ధర్నా చేసినా కూడా మాకంటే ఎక్కువ మంది పోలీసులు చుట్టేవాళ్ళు అక్కడ. ఓకే అది పరిస్థితి. ఆ విధంగా కొంత ప్రజా ఉద్యమం అనేది మేము నడిపించుకుంటూ వస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇట్లా కాదు, న్యాయ పోరాటం కూడా చేయాలి. ఆ ప్రజా పోరాటం ప్లస్ న్యాయ పోరాటానికి దిగాం. ఆ న్యాయ పోరాటంలోనే మన రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. అప్పుడు గంటల తరబడి ఢిల్లీలో కూర్చొని ఆయన దగ్గర మాకు మీటింగ్ అయ్యేది. ఇప్పుడేమో 1 నిమిషం కూడా టైం దొరకలేదు, మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. మీరు కూడా వెళ్ళినట్టున్నారు కదా, ఢిల్లీ వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడారు కదా? మాట్లాడాము గంటలు. సార్ అప్పుడు మంచిగా కోఆపరేట్ చేశారు, అదేం లేదు. అంటే ఇదేంటో మరి ప్రతిపక్షములో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉండేటప్పుడు ఒక విధంగా ఉంటుందో ఏమో. ఈ నాయకులు అంటే ఆయనకి ఏమైనా సమయం కావాలేమో, తెలియదు. సమయం కావాలి, బట్ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే జనవరిలోనే ఆయన అధికారులందరినీ పిలిపించి దీని మీద ఒక సమీక్ష అయితే పెట్టారు. నేను ముందుగానే చెప్పాను మీతో, ఆయన సీఎం కావడం మా అదృష్టం అని చెప్పాను. అందుకనే అయితే దీని అనేది ఏంటంటే, మాకు అనిపిస్తుంది తప్పకుండా 9 నెలలు అయింది, ఎవరెవరో కలుస్తున్నారు సీఎంని, ఎవరెవరికో అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీద ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? మీరు అప్రోచ్ అయ్యారా? మేము అప్రోచ్ అయ్యాం. నేను పర్సనల్గా ఏంటంటే, మాకు మొదటి నుంచి కూడా ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే వారి పిఏ ఉంటారు, ఆయనకి ఎన్నోసార్లు ఫోన్ చేశాను నేను. ఇప్పుడు సార్ అప్పుడు సార్ అనుకుంటే దాటవేశారు. మొన్న రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ కూడా చెప్పాను, సార్ బదనామవుతున్నాడు, మేము బదనామవుతున్నాం, అందరం బదనామవుతున్నాం, ఒకసారి అపాయింట్మెంట్ అంటే అట్లా ఢిల్లీలో వచ్చినప్పుడు ఇప్పిస్తుంది ఇది అన్నారు. ఇక లాస్ట్ అంతే. ఇంక తర్వాత ఇప్పుడు మీ హోప్ అంతా కూడా మన రేవంత్ రెడ్డి గారి మీదే ఉంది, ఏదో చేస్తారు. ఎందుకంటే ఆయనే చేయాలి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే లోకల్ జిహెచ్ఎంసీ ఇది అది అంటారు, కానీ జిహెచ్ఎంసీ ప్రాబ్లం కాదు ఇది. అంటే జిహెచ్ఎంసీతో సాల్వ్ కాదు ఇది. వేరే సైట్లు రావడం అనేది జిహెచ్ఎంసీతో కాదు. ఎందుకంటే 3-4 జిల్లాలను కవర్ చేయాలి. అదంతా రాష్ట్ర ప్రభుత్వంతోనే అవుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే అవుతుంది. ల్యాండ్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఆ డిస్ప్యూట్ తెగడానికి ఒక సైట్ ఇప్పుడు క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చినట్టు తెలిసిన తర్వాత పబ్లిక్తో కొంతమంది ఎడ్యుకేషన్ చేపిస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్లా ఇండోర్ ఇండస్ట్రీ అంటే వీళ్ళు మళ్ళీ రామ్కీ కోసం భయపడుతున్నారు. మళ్ళీ వాళ్ళే వస్తారంటున్నారు కదా, మీరే చెప్తారు. ఇప్పుడు ఉండొచ్చు, రామ్కి అనేసరికి భయపడే ఎజిటేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండోర్ ఇండస్ట్రీ నేను అంటున్నాను, ఇండోర్ ప్రాసెసింగ్ సిస్టమ్ మీద అంటున్నాను, అవి జస్ట్ మనకి దీంట్లో తయారు చేయాలి, అనిమేషన్లో తయారు చేసి అక్కడ వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనివల్ల
నష్టం కంటే మీకు లాభం ఎక్కువ ఉంది. ఇక్కడ మీ యూత్కి కూడా ఇక్కడ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మీ చెత్త కూడా ఇక్కడికి వస్తుంది, ఏ ఇబ్బందులు ఉండవు. వచ్చి ఇంకొకటి ఏంటంటే లారీలు కూడా ఓపెన్ లారీలు పంపించవచ్చు. అది నేను మాట్లాడాను సార్, కరెక్ట్ కాదు అది. అది అదే మీరు సఫలమైన ఆ విషయంలో ఎన్జిటి కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల తర్వాతనే కొన్ని వెహికల్స్ వచ్చినాయి. జేసే కారణం దానికి. అయితే ఆ విధంగా వాళ్ళు కొంచెం ప్రచారం చేస్తే అది వాళ్ళు మీ యాక్షన్ ప్లాన్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారిని కలవటం, మీ యొక్క గోడు విన్నవించుకోవటం అనేటువంటిది మీ యాక్షన్ ప్లాన్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఆయనే సాల్వ్ చేయాలి కాబట్టి. ఒకటి తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు జేఏసీది? ప్రజా పోరాటాలు చేస్తూనే న్యాయ పోరాటం ఒక సైడ్ జరుగుతూనే ఉంది. అది కూడా కోర్టులో ఇంకా స్ట్రీట్స్ గోయింగ్ ఆన్, కేసు ఇంకా నడుస్తుంది. ఓకే. ఇక యాక్షన్ ప్లాన్ అంటే రాజకీయ నాయకులు భయపడేది రాజకీయానికి మాత్రమే. ఒకవేళ పబ్లిక్ అంతా పదుకొని చేయగలిగితే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఇక రాజకీయ పోరాటానికి దిగాలి నెక్స్ట్. అంటే అరే నాయన మీరు ఏం చేసినా మేము ఓట్లు వేస్తున్నాం, ఈసారి మీకు ఓట్లు వేయమని చెప్పి బెదిరియాలి. మనం ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారితో మీ యొక్క ప్రాబ్లంని ఏ విధంగా ఉందంటారు? ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు చెప్తూనే ఉన్నాం. ఇది ఫస్ట్ ఎంపీగా ఉండే, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు అని చెప్తూనే వచ్చాము. ఆయనతో ఎట్లుంటుందంటే ఇందాక మీరు కూడా ట్రై చేశారు, లైవ్లోకి రమ్మంటే రాలేదు. జస్ట్ జూమ్ మీటింగ్ ఒక నిమిషం మాట్లాడండి అంటే నేను ఏమన్నారు అన్నారు, మీరు చెప్పండి. నేను మాట్లాడినాను అన్నారు. అదే మరి ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఆయన ఓట్లకైతే వస్తాడు, మరి పబ్లిక్ దగ్గర వచ్చి మాట్లాడతాడు. మరి జస్ట్ ఒక్క నిమిషం మాట్లాడలేడా మనతో, సమాధానం చెప్పలేరా? అది పరిస్థితికి ఎమ్మెల్యేతోనికి పోతే ఏం చేస్తారు చెప్పండి. ఓకే. పద్మచారి గారు, ఇప్పుడు మీ యాక్షన్ ప్లాన్లో ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని యాక్షన్ ప్లాన్ చెప్పారు. అది కాకుండా దీన్ని ఒక ఉద్రిక్త స్థితికి తీసుకెళ్తాం, మేము ఏమైనా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఈ సమస్యని మాకు ఇమీడియట్లీగా పరిష్కరించాలి, లేకపోతే కనుక మాకు పంట పొలాలు కానివ్వండి, లేకపోతే మన భూగర్భ జలాలు కానీ కూడా మొత్తం పాడైపోయినాయి అని చెప్తున్నారు కదా. ఇంకా ఈ ఉద్రిక్తత అంటే మీరు ఏ విధమైనటువంటి విధానాలను చేపడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి యొక్క తీవ్రత, అక్కడ కాలుష్య తీవ్రత, అక్కడ ఉన్న పరిస్థితి తీవ్రతను ప్రభుత్వానికి చేరవేసేది ఏం లేదు. ఇంకోటి అందరికీ తెలుసు, అది ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా తెలుసు. ఎందుకంటే మా ఉద్యమంలో భాగము పోస్ట్ కార్డుల ఉద్యమం ఒకటి చేసింటిమి. ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్ మేము పోస్ట్ కార్డులు వేలాది మంది పోస్ట్ కార్డులు దాంట్లో డ్రాప్ చేసి బాక్స్లో డ్రాప్ చేసి పంపించాం. అప్పటికీ తెలిసిపోయింది వాళ్ళకి, అందరికీ పంపించినాం. అందరికీ తెలిసి ఈ సమస్య గురించి ప్రైమ్ మినిస్టర్ వరకు తెలుసు. అయితే కొత్తగా తెలిపాల్సింది ఏం లేదు, మేము తెలిపాల్సింది ఇప్పుడు మా ఉద్యమ తీవ్రత తెలిపాలి వాళ్ళు. అంతే కదా. అంతే, అది అందులో భాగంగా రేపు 29th సెప్టెంబర్ ఇదే నెలలో ఒక ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన దీక్ష చేపడుతున్నాం. ఇప్పుడు మీ యొక్క ఈ ఛానల్తోనే ఈ డిబేట్లోనే నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను, బాధితులను అందరినీ ఆ దీక్షకు రండి అని చెప్పేసి. మీరు డైరెక్ట్గా కెమెరా సమక్షంలోనే అడగొచ్చు. వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాము ఆ దీక్షకి. ఈ లీడర్లు ఎవరైతే ఇప్పుడు జూమ్ మీటింగ్లో రాలేదో వాళ్ళని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. దే ఆర్ ఆల్సో వెల్కమ్. వాళ్ళ పార్టీ జెండా ఎజెండా కండువాలని పక్కకు పెట్టేసి వాళ్ళు బాధితులుగా మాత్రమే అక్కడికి రావాల్సి ఉంటుంది. పార్టీలు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా. లేదండి, ఇక్కడ సమస్య అనేటువంటిది పార్టీల సమస్య కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్య అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి అట్లుండదు పద్ధతి. ఉన్నట్లే వాని కండువా వేసుకొస్తాడు, వాని ఎజెండా మీదే మాట్లాడుతుంటాడు, అవి ఉండొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే. అంటే నేను కొంతమంది ఈ యొక్క ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ చేశాను, ఇది సమస్య, అవును, మీరు పార్టీలకు అతీతంగా పోరాడితే సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్తున్నాను నేను కూడా. అవునవును, అదైతే ఉన్నది. కానీ ఎంతైనా ఎజెండా ఉంటుందండి, వాళ్ళకి మాట్లాడే తీరు నేను చూస్తాం కదా. ఎజెండా అంటే రేపు పొద్దున సమస్యను పరిష్కరించకుండా వీళ్ళు వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు? ఓట్లు అడుగుతారండి, ఓట్లు అడుగుతున్నారు, గెలుస్తున్నారు. ఇంకోటి అక్కడ పబ్లిక్ సోయి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఒక్కటే అండి, ఇదొక్కటే సమస్య ప్రాతిపదికన ఓట్లు జరగవు, ఓటింగ్ జరగదు. సో అందుకని చెప్పి మనం దాన్ని బ్లేమ్ చేయలేము. బాధితులు అయ్యండి ఈ ప్రాబ్లం సాల్వ్ కాకుండా మీరు ఎందుకు ఓట్లేశారు, మళ్ళీ మల్లారెడ్డి ఎందుకు గెలిపించారని చెప్పేసి అడిగేటట్లేదు. ఎందుకంటే కేవలం ఈ ప్రాతిపదికనే ఓటింగ్ జరగట్లేదు కదా అక్కడ. అది అక్కడ అంటే ఇవాళ రోజు సమస్య కదా. ఇప్పుడు మీరు పడుకుంటే స్మెల్ వస్తుంది, లేకపోతే లారీలు వెళ్ళినప్పుడు మేము ఉండలేకపోతున్నాము, మేము అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాము, లేకపోతే మాకు చర్మ వ్యాధులు వచ్చినాయి, నాతోనే డైరెక్ట్గా కొన్ని వందల మంది నాకు కాల్స్ వచ్చి ఇలా ఉంది సార్ అని మాకే చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళందరూ సఫరర్సే కదా. రేపొద్దున ఓట్లు వేసేటప్పుడు కూడా రోజు నిత్యం అనిపిస్తున్నటువంటి నరకం అది. అలాంటప్పుడు కూడా వాళ్ళు దాని పరిగణనలో తీసుకోపోతే ఎలాగంటే అదే మేము ప్రయత్నం చేసి ఇందాక చెప్పాను కదా, ప్రజా పోరాటం
న్యాయ పోరాటం, నెక్స్ట్ రాజకీయ పోరాటం అంటే అదే ఉంటుంది. అదే మీరు ఓట్లు ఎట్లా వేస్తారో ఆలోచన చేసుకుని ఓటేయండి. ఒక ఇండిపెండెంట్ కేసినా పర్వాలేదు, ఎవరైతే మనకి ఇప్పటిదాకా అన్యాయం చేస్తారో వాళ్ళకి మాత్రం ఓట్లు వేయకండి అని చెప్పి ఒక ఉద్యమం తీసుకురావాలని అది కూడా ఆలోచన ఉన్నది. లాస్ట్ అంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ మనకి దాదాపు 10 సుదీర్ఘమైనటువంటి పరిపాలన 10 సంవత్సరాలు అందించారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి మీ కమిట్మెంట్ ఇచ్చారు? అంటే ర్యామ్కీని ఇనిషియేట్ చేసి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాము మేము, ఇలా ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నారు, దాని తర్వాత కూడా అవకతవకలు జరిగినాయి అని అంటున్నారు, లేదా కావాలనే ర్యామ్కీ సంస్థకి కట్టబెట్టారని కూడా చెప్తున్నారు మీరు. సో అటువంటిప్పుడు ఎటువంటి ఒత్తిడి తీసుకెళ్లారు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద? బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకెళ్ళినాము, అన్నీ చేసినామండి. అప్పుడు కూడా మేము అసలు ఇవంతా జరిగిందంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే, మా జేఏసీ ఫామ్ అయింది కూడా అప్పుడే. అప్పుడు ఆల్ పార్టీస్, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, జేఏసీలో అందరూ ఉన్నారు, అందరు కలిసి స్టార్ట్ చేశారు. అది ఆ రాజకీయ జేఏసీ కింద అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ దాంట్లో కూడా అంత రాజకీయాలు చొచ్చుకుపోయినాయి. నిజంగా చెప్పాలంటే రాజకీయాలు లేకుండా నడవాలి ఉద్యమం. రాజకీయ నాయకులు అది అసలు అక్కడనే లేదు, దాంట్లో పార్టిసిపేషన్ అవసరం. మీ జేఏసీలో యూనిటీ ఉందంటారా లేదంటారా? జేఏసీలో యూనిటీ ఉంటుందండి, ఎందుకు ఆడ ఉండేది ఎంతమంది యూనిటీ ఏముంది? ఎందుకంటే అంటే రాజకీయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో యూనిటీ అనేటటువంటిది కొంచెం బలచబడుతుంది. అంటే ఒక్కటి ఇక్కడ యూనిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండే, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఓకే ప్రోగ్రామ్ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఓకే వస్తున్నారు, సంజీవ్ రెడ్డి, సమ్మిరెడ్డి వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నా కూడా వస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళది వేరే డిఫరెంట్ పాపం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు అయితే రారు, అంతగా రారు, ఎందుకంటే అధికార పక్షం ఉన్నందుకు. జేఏసీలో ఉండి కూడా రావట్లేదా? వీళ్ళు వస్తున్నారు, జేఏసీలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, జేఏసీలో ఉన్న వాళ్ళ కాడికి వస్తున్నారులేండి. వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వేరే లీడర్స్ కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు జేఏసీలో ఉన్న వాళ్ళ కాడికి వస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అసలు వాళ్ళ పార్టీని కూడా లెక్క చేయట్లేదు. మా దగ్గర ఉన్న జేఏసీ మెంబర్స్ ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు పార్టీని కూడా లెక్క చేయడం లేదు. కాకపోతే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకుంటే కొన్నిసార్లు మాట్లాడలేరు, అంతేగాని దే ఆర్ గుడ్ నౌ, ప్రాబ్లం లేదు వాళ్ళతో కూడా. అంటే ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు, అది సాధారణమే. అది ఎంత అయినా కూడా వాళ్ళ లోపల రాజకీయం అనేది ఉంటుంది. సమస్య కంటే కూడా రాజకీయమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వృత్తే అది కదా సార్. మరి సమస్యను పరిష్కరించకపోతే రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓపెన్గా మాట్లాడేది కూడా ఏమి ఉండదు కదా సార్. అదే కదా, ఇప్పుడు అట్లా తయారు చేయాలి పబ్లిక్ని. ఈ సమస్య పరిష్కరిస్తేనే ఇది ప్రధానమైన సమస్య. ఇంకోటి ప్రధానమైన సమస్య అంటే మామూలుది కాదు. 4 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇప్పుడుండే 4 అసెంబ్లీ అంటే ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు వెళ్తే కుత్బుల్లాపూర్, కొంపెల్లి వరకు కూడా ఈ పొల్యూషన్ ఉంది. ఈ 4 నియోజకవర్గాల మీద ప్రభావం చూపుతుంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం మీద ప్రభావం చూపుతుంది రాజకీయంగా చేయాలంటే. నిజంగానే గిట పబ్లిక్ గిట ఇది సాల్వ్ చేస్తేనే మేము ఓట్లు వేస్తామని దిగితే 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గము అధికార పార్టీ నష్టపోతుంది ఫ్యూచర్లో. అంతే కదా మరి. అవును, సాల్వ్ చేయాలి ఇమీడియట్లీ. దీన్ని సాల్వ్ చేయకపోతే మాత్రం ప్రమాదం. మాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ కమ్యూనికేషన్ సరిగ్గా పోలేదు అనిపిస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో ఇదివరకు ప్రామిస్ చేసినా కానీ, కొన్ని ఉద్యమాలు నడిపించినా కానీ ఆయన ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాడు. సో ఇది కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. కానీ అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా, లేకుంటే ఆయన్నే పిఏకి చెప్తున్నాడా, వాళ్ళు వస్తే ఇప్పుడు ఏం రానియకంటున్నారా, ఏం తెలియట్లేదు. ఫోన్ ప్రెస్ మీట్ పెట్టని చెప్తున్నారు, మేము పోయి కలవాలని మాకు లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా రేపొద్దున చేసేటటువంటి 29th చేసే ఎజిటేషన్ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది. సో ఇప్పుడు కూడా మేము కూడా మా ప్రయత్నం కూడా ఏంటంటే వాళ్ళందరూ సమస్య పరిష్కారం రావాలని. ఇప్పుడు ఇవాళ అక్కడి నుంచి తీసేయాలన్నా సాధ్యపడేది కాదండి. ఓకే, దాన్ని మిటిగేట్ చేయాలి, తగ్గించాలి, దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నది మా ఉద్దేశం కూడా. అక్కడి నుంచి తీసేయడం అంటే ఇప్పుడు ఇంకా తగ్గించడం అనేది అక్కడి నుంచి తీసేయడం అంటే డైవర్ట్ చేస్తేనే, డైవర్ట్ చేయడమే. ఇంకోటి టోటల్గా డైవర్ట్ చేయాలి. నేను డిమాండ్ చేసేది అదే. ఇప్పటిదాకా అనుభవించిన ఇంకో 50 సంవత్సరాలు కావాల్సిన పొల్యూషన్ అక్కడ మీరు క్రియేట్ చేశారు. ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తారు? మీరు ఏదైతే 3 సైట్లు పెడుతున్నారో 3 విభాగాలు చేసి పంపించేసేయండి. ఇంకా ఇక్కడ ఒక విభాగం పెడితే ఇంకో భాగం పెడతాం, ఇంకా 20% పెడతాం. 25 ఎందుకు అవసరం లేదు. ఉన్నదాన్ని ఉన్న ప్లాంట్కి వాడండి. పవర్ ప్లాంట్కి 50 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు వస్తుంది ఉన్న చెత్త వాడుకుంటే వానికి. ఓకే, పవర్ ప్లాంట్ 19 మెగావాట్ ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఇంకో 24 మెగావాట్ ఏదో ఉంది. ఈ మెగావాట్లు అంటే కూడా జ్ఞప్తికి వస్తుంది. మనకి ఇచ్చే రేటు కూడా ₹7 చిల్లర ఇస్తున్నారు పర్ యూనిట్ రాంపీ కంపెనీకి. అదే మీరు ఇవంటే రిన్యూవబుల్ ఎనర్జీ నుండి కొందరు పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని పవర్ సప్లై చేస్తారు కదా, గ్రీన్ ఎనర్జీలో వాళ్ళకి ఇచ్చేది ₹3.50, ₹3.20. అక్కడ కూడా వీళ్ళకి ₹7 ఇస్తున్నారు. వీళ్ళకి ₹7.30, ₹7.20 ఎంతో ఇస్తున్నారు. మీరు అక్కడ కూడా దోపిడే. అందుకే అంటున్నా ఇది ఎవరి కొరకు పెట్టిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరి కోసం అంటే ఎవరి కోసం 20 లక్షల మంది బలైపోతున్నారు. 20 లక్షల మంది, 2 మిలియన్ బాధితులు ఉన్నారు అక్కడ. అవును. ఎందుకు ఎవరు ఒక్క కంపెనీ ఒక్కని కొరకు
ఇంతమందిని లక్షల మంది ఇబ్బంది పెట్టాలా? బలైపోతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయ్యారా రామ్కీలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఇంకొకటి అప్రోచ్ అంటే ఏదైనా స్మెల్ వస్తుంటే నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేయలేదు, ఓకే వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. నేను ఎందుకంటే అందుబాటులో ఉంటారు అసలు మీ జేఏసీకి ఎవరన్నా? లేదు అందుబాటులో మా జేసీ వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను చెయ్యను. ఎందుకంటే వాడొక కాంట్రాక్టర్ అక్కడ, ఓకే కాంట్రాక్టర్కి ఇచ్చేశారు. వాడిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత అధికారులది ఉంటుంది, పాలకులది ఉంటుంది. అంతే కదా, జిహెచ్ఎంసీ మేజర్. జిహెచ్ఎంసీ మనకు సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే నాకు రామ్కి సంబంధమే లేదు. అవును కదా, నేను రామ్కిని వచ్చనే వేయద్దు అని అడిగితే కాంట్రాక్టర్ ఆయన వాడు కాంట్రాక్టర్, వాడు ఒక రోడ్ వేస్తుంటారండి, రోడ్ ఏదో ప్రాబ్లం వస్తుంటే కాంట్రాక్టర్ ఏదో తప్పని చేస్తే మనం అధికారిని ప్రశ్నిస్తాం. రైట్ సార్. ఒక్కసారి భవానీ శంకర్ లైన్లో తీసుకుందాం సార్, అక్కడ స్థానికులతో భవానీ శంకర్ ఉన్నారు. భవానీ శంకర్, మనకి స్టూడియోలో పద్మాచారి గారు ఉన్నారు, పద్మాచారి గారు, కేతిపల్లి పద్మాచారి గారు ఉన్నారు. ఆయనతో సుదీర్ఘమైనటువంటి చర్చలో కొన్ని విషయాలు తెలిసినాయి. అట్లాగే మీరు స్థానికులతో కూడా అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేను ప్రస్తుతం దమ్మగూడ మున్సిపల్లోని పల్లెగూడ రాజీవ్ గృహకల్పలో ఉన్నాము. డంపింగ్ యార్డ్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో, డంపింగ్ యార్డ్ కు అత్యంత దగ్గరలో ఉన్న ఏదైతే కాలనీ ఉన్నదంటే అది రాజీవ్ గృహకల్పనే. ఫస్ట్ ఏదైతే ఉందో దానికి బాధితులు ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ వీళ్ళే ఎదుర్కొంటారు. ఇక్కడ మనం కాలనీలో ఉన్నాము, కాలనీలో మనతో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ ఇక్కడ సమస్యలు ఏంటి, అసలు డంపింగ్ యార్డ్ మీరు ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటారో సమస్య మీద ఒకసారి మాట్లాడతాం. ఇవ్వండి. సింధువనం కాలనీ అని చెప్పి ఆర్జీకే కాలనీకి ఆనుకుని ఉంది. ఈ డంప్ యార్డ్ వల్ల వర్షాకాలంలోనూ దాంట్లోనూ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ డంప్ యార్డ్ కి సంబంధించిన వరద నీరు అది కలుషితం అయిపోయి కింద నుంచి గ్రౌండ్ వాటర్ అంతా చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ నేల వల్ల చాలా రోగాలు వస్తున్నాయి, స్కిన్ అలర్జీస్ అవి వస్తున్నాయి. దానికి సంబంధించినంత వరకు వాటర్ ఒకటి, తర్వాత పొల్యూషన్ స్మెల్ చాలా విపరీతంగా వస్తుంది. ఆ స్మెల్ వల్ల అనారోగ్య కారణాలు అవుతున్నాయి. హెల్త్ విద్యా వృద్ధులకి వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి. రీసెంట్లీ కూడా 2-3 చనిపోవడం జరిగింది. ఇది కొత్తగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో జనాలు అందరూ సొంతంగా ఇల్లు నిర్మించుకుని దూరంగా వచ్చే ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది. దీన్ని ప్రభుత్వం చాలా అన్ని రకాలుగా పట్టించుకుని ఆదుకుని దీని నుంచి విముక్తి కలిగేలాగా చక్కని పద్ధతులు అనుసరించాలని కోరుకుంటున్నాము. అక్కడ ఆరోగ్యం కోసం ఏమైనా ఒక ఉచిత వైద్య శిబిరాలు కానీ లేకపోతే మీకు ఒక వెహికల్ అనేటటువంటిది ఉంది కదా, దాని యొక్క వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయండి మీకు అక్కడ? ఏదో నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి ఈ కార్యక్రమం వల్ల అంత విలువ ఉండట్లేదండి. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ గానే ఉంది. ఈ ముఖ్యంగా కావాల్సింది అంటే కింద నుంచి వచ్చే బోర్ వాటర్ వల్ల జుట్టు ఊడిపోవడము, ఆ వాటర్ మీద స్నానం చేయడానికి కూడా పనికిరాని పద్ధతిలో ఉన్నాయి. అది చాలా సార్లు అందరికి చూపించడం జరిగింది, అది టీవీలో కూడా రావడం జరిగింది. గ్రౌండ్ వాటర్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఒకటండి. 2 సాయంత్రం ఏంటంటే రాత్రి అంతా విపరీతమైన దుర్వాసన, ఆ దుర్వాసన స్మెల్ భరించలేనట్టుగా ఉంటుంది. ఆ గుమ్మాలు, డోర్లు, గేట్లు కూడా నల్లటి పొగతోటి వాటర్ తోటి నిండిపోయి కనపడుతూ ఉంటాయి. వాటిని కూడా మేము చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిని ఎలా పరిష్కరించాలా అని చెప్పి చాలా గత 10 సంవత్సరాలకు పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది చుట్టుపక్కల అభివృద్ధి పదంలో అందరూ ఇల్లు కట్టుకుంటూ నిర్మాణాల కోసం వస్తున్నారు. ఇది ఒక పెద్ద ఇబ్బందిగా ఉంది. దీని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. రైట్, తప్పకుండా సార్. ఇంకా మనతో ఇంకా కొంతమంది మనతో ఉన్నారు ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఈ డంపింగ్ యార్డ్ మీద అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. వారు మనతో ఉన్నారు. ఆంటోనీ గారు ఇక్కడ కాలనీ రాజీవ్ గృహంలో ఉంటారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్, వాళ్ళ సమస్యలు ఏందో అని. చెప్పండి ఆంటోనీ గారు, ఏంది పరిస్థితి? వాస్తవంగా జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ అనేది ఒక పెద్ద రోగం. అది దాని మీద పుండు మీద కారం చల్లినట్టు గత 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ పవర్ ప్లాంట్ పెట్టినారు. మన ఊర్లో ఉండే సబ్ స్టేషనే మన ఊరికి సుమారు ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పెడతాం. అట్లాంటిది సుమారు లక్షలాది మంది జీవిస్తారు ఇక్కడ. వారి మధ్యలో ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ ధనం 144 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏకంగా పవర్ ప్లాంట్ పెట్టినారు. ఈ రోజు ర్యాంకీ అనే సంస్థకి 1 మెట్రిక్ టన్నుకి సుమారు 1450 రూపాయల డబ్బులు చెల్లిస్తున్నది ప్రభుత్వం. అంటే ఎందుకు 1 మెట్రిక్ టన్నుకు అంత డబ్బులు చెల్లిస్తున్నది అంటే దాన్ని రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఎట్లా దాన్ని ప్రజలకు స్థానికులకు ఇబ్బంది కాకుండా ఉండాలి, భూగర్భ జలాలు ఎలా నాశనం కాకుండా ఉండాలి, రీసైక్లింగ్ కోసం 1450 నుంచి 1500 రూపాయలు చెల్లిస్తున్నది. అంటే సుమారు ఒక రోజుకి 1 కోటి నుండి 2 కోట్ల ప్రజాధనం ఈ చెత్త డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం కేటాయిస్తే కూడా ఈ చెత్త వాసన మాత్రం తగ్గదు. ఎవడైనా సరే చెత్త రీసైక్లింగ్ చేయాలి, కానీ 90 ఎకరాల నుంచి స్టార్ట్ చేసి సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని, హెచ్ఎండిఏ భూమిని రామ్కి అయోధ్య రామిరెడ్డి మరి వారి సంస్థాధికారులు కబ్జా చేసి హెచ్ఆర్ శ్రీనివాస్ అనే ఒక బ్రోకర్ ని పెట్టి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరితోటి కుమ్మకై వాళ్ళకి లంచాలు ఇస్తూ
ఇక్కడ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, అటుపక్క ఉన్న కార్పొరేటర్లే కావచ్చు, ఈ చెత్త డంపింగ్ యార్డ్ తోటి కుమ్మక్కైతారు. వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న ఇటాచీలు, వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న లారీలు ఈ చెత్త డంపింగ్ యార్డ్ కోసం పనిచేస్తాయి. ఇంకెక్కడ మారుతుంది? గత ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు ఇట్లు కూడా మాట్లాడిండు, 5 ఏళ్ళు కూడా మాట్లాడిండు. మీరు నా కోట్లేసి నన్ను గెలిపిస్తే ఈ చెత్త డంపింగ్ యార్డ్ని హైదరాబాద్ లో 5 ప్రాంతాలకు తరలిస్తా, మీకోసం నా గుండెకాయ కొట్టిస్తా అన్నాడు. ఈ రోజు ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యేలు మారినా, ఎవరు మారినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగట్ మాదిరిగా అక్కడనే ఉన్నాయి. ఇకనైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు బుద్ధి తెచ్చుకొని ఈ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో కొలిక్కి తీసుకురాకపోతాం. ఆల్రెడీ 2016-17 సమయంలో ఆమరణ నిరాహార దీక్ష వరకు ఉద్యమం చేసినాం. నేను మార్గదర్శి యువజన సంఘం నాయకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా స్థానికంగా ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ బాధితుడిగా సవాల్ విసురుతున్నా. ఎవడొస్తాడో రండి, కనీసము పీల్చుకోవడానికి గాలి దిక్కులేదు. ఇక్కడ సుమారు 5,000 నుంచి 10,000 మంది జనాలు ఉండరు. ఎన్నికలు వస్తే తప్ప ఏ రాజకీయ నాయకుడు రాడు. వాసన ఎట్లా వస్తుంది అంటే అక్కడ కుక్కలు చచ్చిపోతాయి, పందులు చచ్చిపోతాయి, ఆ వాసనకు ఎవడు పట్టించుకోడు. ఏందిరా బాబు అని అడిగితే 5 రోజులు మెడికల్ క్యాంప్ పెడుతున్నాం, 1 రోజు మెడిసిన్ పంపిస్తున్నాం అని అంటారు. 5,000 మందికి ఒక్క చిన్న DCM 6 టైర్ల DCM లో మెడిసిన్ సరిపోతా అండి? హైదరాబాద్ లో కుక్కలకి దవాఖానాలు ఉన్నాయి, కుక్కల కోసం ప్రోగ్రాంలు పెడతారు. ఈ పత్తి దవాఖానాలు పెట్టిరు, పత్తి దవాఖాన అటెండెన్స్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి. ఎంతమంది డాక్టర్లు చిన్న ట్రీట్మెంట్ చేశారు? మెడిసిన్ అంటుంది. ఒక బ్లడ్ శాంపిల్ ఇస్తే 9 గంటల వరకు కనీసం ఎవరికి ఏమైందో తెలియదు. నెలలో 10 మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చేస్తాడో తెలియదు, మనకి ఏం రోగమో తెలియదు. ముట్టుకుంటే జ్వరం అంటారు, జ్వరం టాబ్లెట్ వేసుకుంటే దగ్గు వస్తుంది, దగ్గు టాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు టాబ్లెట్ వేసుకుంటే మర్చిపోతాడు. మెడిసిన్ తోటే బ్రతుకుతున్నారు. ఇక్కడున్న ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకు ఒక్కడే సవాల్ విసురుతున్నారు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 100 days లో మీరు డంపింగ్ యార్డ్ విషయం ఏదో ఒక కొలికి తీసుకురాకపోతే, రామ్కి సంస్థకు చేసిన 30 ఏళ్ళ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయకపోతే మరొక బలిదశ ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖబర్దార్ ప్రజాప్రతినిధులారా, మీ వ్యాన్లు ఏం నడుస్తున్నాయి, మీ లారీలు ఏం నడుస్తున్నాయి, మీ ట్యాక్సీలు ఏం నడుస్తున్నాయి, HR శ్రీనివాస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని, కాల్ డీటెయిల్స్ అని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నీ కాల్ డీటెయిల్స్ అన్ని బిడ్డ 100/100 ఫ్లెక్స్ బ్యానర్ కడతాం. ఇక్కడ నువ్వు ఇక్కడ నాయకులను ఇంకా నువ్వు బతికించలేవు. నాయకులతో కుమ్మక్కై పేద ప్రజల పక్షాన మేము ఉన్నాము. ఎవరికైనా పేద ప్రజలకి ఇక ముందు అన్యాయం జరిగిందంటే 101వ రోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధుల తరఫున, ప్రతిపక్షాల తరఫున, విద్యార్థుల తరఫున, యువకుల తరఫున నేను మాటిస్తున్నా, 101వ రోజు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేస్తాం. ఈ మీ ప్రైమ్ లైన్ ఛానల్ ద్వారానే ఈ ప్రభుత్వం కొలిక్కి తీసుకురాకపోతే ఎవరైనా ఉండని అండి, అధికారంలో ఏ పార్టీ అని ఉండని, పార్టీతో మాకు సంబంధం లేదు, రాజకీయ నాయకులతో సంబంధం లేదు. మా సమస్యతోటే లక్షల మంది ప్రజానికం యొక్క ఆరోగ్య సమస్య ఇది. ఫెసిలిటీ లేకుండా కూడా సార్, ఒక్క నిమిషం, బస్సు ఫెసిలిటీ లేకుండా ఒక్క బస్సు వస్తే కూడా రాత్రి ఆగానే ఇక్కడ ప్రజలు ఉరుక్కుంటూ వచ్చినారు. చల్లనైన వాతావరణం ఉందని ఈ రోజు కొన్ని 100ల మంది వలసపోతున్నారు. ఇది ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా. రైట్ దీని మీద మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని మా తరపు నుంచి కూడా మేము దీన్ని సమస్యను తీసుకెళ్తాం. పట్టించుకోలేదు. ఆ డమ్మి బతుకమ్మ కవితమ్మ ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడిందే. మేము గెలవంగానే 2014లో ఈ చెత్త ఎంపీని ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం. ఇది ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థ, ఆంధ్ర పెట్టుబడిదారి తెలంగాణలో బతికించలేడని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరంగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు కొలిక్కి తీసుకురాలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు 2 చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నా. నువ్వు ఈ హైడ్రా పెట్టి మొత్తం అక్రమార్కులు అన్ని గుండెలు గీల్చుకున్నావు కదా, నువ్వు నిజంగా ప్రజాపాలన చేస్తే రా ఇక్కడికి, నీ టీం ని పంపించు. హైడ్రా లాంటి ఒక కమిటీ అయ్యి డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు నష్టపోయినాయి, ఎంతమంది వచ్చిన కమిటీ నివేదిక ఏర్పాటు చేయి. రిటైర్డ్ సుప్రీంకోర్టు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతోటి నువ్వు చేసి మా ప్రజల ప్రాణాలు కాపాడమని నిన్ను పేర్కొంటున్నాం. లేకపోతే రాబోయే ఎలక్షన్స్ లో నీకు ఇక్కడ డిపాజిట్ కూడా రాదని సవాల్ విసురుతున్నాం. రైట్ భవానీ శంకర్ ఇంకా ఎవరున్నారు అక్కడ బాధితుల్లో మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు చూడండి. ఇంకా మనతో ఇంకా మరికొంత మహిళలు ఉన్నారు సార్, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి సమస్యలు కూడా చెప్తారు. చెప్పండి అమ్మ, చెప్పండి మీ సమస్య ఏంటి, మీ సమస్య చెప్పండి. ఇక్కడ డంపింగ్ యార్డ్ తో మీకున్న సమస్య. డంపింగ్ యార్డ్ తో చాలా మందికి నమస్తే అమ్మా, చాలా గుండె జబ్బులు, క్యాన్సర్, జ్వరాలు, దురదలు, ఎంతో మంది చనిపోతున్నారు. 1 నెలలో 2 నెలల 45 మంది యూత్ మగ పిల్లలు చనిపోయారు. చాలా మంది అన్ని సమస్యలే ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరికి సంతోషం లేదు. డంపింగ్ యార్డ్ వల్ల అయితే పని చేయలేకపోతున్నారు, ముసలోళ్ళు అయిపోతుండ్రు, క్యాన్సర్ వస్తుంది, పని చేయలేకపోతుండ్రు. వాళ్ళకి ఎలాంటి ఏ జబ్బు లేని వాళ్ళకి కూడా ఇక్కడికి రాగానే క్యాన్సర్ వస్తుంది. ముందు ముఖ్యంగా గుండె జబ్బు వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇవన్నీ అయితే ఈ డంపింగ్ యార్డ్ వల్లనే. పెద్ద స్మెల్ అయితే మా అనారోగ్యము. అలా మేము ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాం, మాకు పనులు లేవు. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్. ఏది ఇంతవరకు ఏం లేదు, ఇంతవరకు పింఛనే లేదు. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన చేసే పనులు అయితే ఏమి లేవు.
కనీసం కేసీఆర్ అని ఉంటేనన్నా ఏదైనా చేస్తుంది కదా, ఆయన ఉంటేనన్నా మంచిగా చూస్తుంటేనేమో. ఇప్పుడు మరి గత 10 సంవత్సరాలుగా ఆయన ఏం చేయలేదు కదా మరి మీకు? అప్పటి నుంచి కూడా సమస్య అట్లాగే ఉంది కదా, సమస్య అట్లాగే ఉంది కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా. పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, లేని వాళ్ళు ఉన్నారు, కిరాయిలు కట్టలేక ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తారు, 1000 రూపాయల కిరాయిగా అనుకొని వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ అనారోగ్యంతో యాక్సిడెంట్ అయింది, ఆ రోడ్డు లేదు. ఆ రోడ్ ఎట్లుంది? చెత్త లారీలు పోతుంటే మొన్న ఒక యూత్ అబ్బాయి చనిపోయిండు, చెత్త లారీలు వస్తుంటే పోతుంటే. ఆ రోడ్ పెద్దగా చేస్తలేడు, ఏం చేయట్లేదు. ఏం చేసింది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఆయన గెలిచి? ఒక్కసారి వచ్చింది. సరే అమ్మా, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ఏం చేయలేకపోయారు కదా, ఎందుకు ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు? గతంలో కూడా ఉన్నాయి కదా సమస్యలు, గతంలో ఉన్నాయి కానీ ఆయన చేయని అన్నాడు, ఈయన చేస్తున్నాడు కదా. భవానీ శంకర్ తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 9-10 నెలల్లోనే ఉంది కాబట్టి ఆయన కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక నివేదిక పెట్టుకోవటం, వాళ్ళతో ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం అనేటువంటిది కంటిన్యూస్ గా జరుగుతుంది. కాకపోతే ఇమ్మీడియట్ గా పరిష్కారం రాదు. కానీ మరికొంతమంది ఉన్నారు సార్, ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళా నాయకులు, జేఏసీ సంబంధించిన మహిళా నాయకులు అన్నారు, ఒకసారి మాట్లాడతారు సార్. ముందుగా మీ ప్రైమ్ ఛానల్ కి నమస్కారాలు తెలియజేస్తాను సార్. ప్రజల్లోకి ఛానల్ తీసుకొచ్చి మాకున్నటువంటి సమస్యని, చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజీవ్ గృహకల్పతో పాటు ఇక్కడ ఏవైతే ప్రాంతాలు అయితే ఉన్నాయో, దమ్మాయిగూడ, నాగారం గాని ఇంకా వేరే గ్రామాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు కేవలం కారణం మన దగ్గర ఉన్నటువంటి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ ని మాత్రం ఇక్కడి నుంచి శాశ్వతంగా తీసేయడంత వరకు మేము వదిలిపెట్టము, ఈ పోరాటాన్ని ఆపము. అవసరమైతే జేఏసీని మేము ముట్టడిస్తాం. అది జేఏసీ ద్వారా మీ డంపింగ్ యార్డ్ ని ముట్టడిస్తామని చెప్పని కూడా సవినయంగా ఈ ప్రైమ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మేము బాధలు పడుతున్నాము. ఈ రామ్కే వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రజల మీదకి చెడు గాలి వదిలితే సాయంత్రం టయానికి జనాలే బయటకు వచ్చి వాళ్లే మాకు సైట్లు ఇప్పిస్తారులే, ప్రభుత్వం ద్వారా మాకు సైట్లు వస్తాయని ఒక కక్షపూరిత వ్యవహారం నడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు కూడా 1 గంట నుంచి విపరీతమైన దుర్వాసన స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ జనాలు బ్రతకూడదనా, లేకపోతే ప్రభుత్వం ద్వారా వాళ్ళు సైట్లు తీసుకోవడానికి ఇలాంటి ఒక నీతి రాజకీయం చేయాలనే రామ్కి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రామ్కి కట్టబెడద్దంటారా 3 సైట్లు కూడా? ఇక్కడ కట్టబెట్టే సమస్య లేదు సార్. ఆల్రెడీ ఈ ప్రాంతము గత 20 సంవత్సరాల నుంచి నష్టపోయింది. ముఖ్యంగా 33.3% ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి చెత్తని 3 ఆల్టర్నేటివ్ సైట్స్ లోకి వేసి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పానని మా ముఖ్యమంత్రి గారు, ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఆ రేవంత్ రెడ్డి గారిని 2 చేతులతోటి నమస్కరించి అడుగుతున్నాము. మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల సమస్య. ఇప్పుడు నేను జేఏసీ కో కన్వీనర్ గా మేము కోర్టులో ఎన్జిటీలో ఢిల్లీలో కోర్టు వేసినప్పుడు చెన్నైకి ఆయన కూడా మాకు ఒక సపోర్టర్ అయ్యారు ఆ రోజు. మరి జనవరిలో కూడా ఆల్రెడీ 3 ప్రాంతాలకు తరలిస్తామని మాకు అక్కడ వాళ్ళ మీటింగులు పెట్టి చెప్పుకున్నారు. అది జరిగితే హర్షించదగిన విషయం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని మళ్ళీ సందర్శించి, ఎప్పుడైతే గతంలో ఎంపీగా ఉన్నారో ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రజలకు న్యాయం జరగాలని కొట్లాడాడో, ఆ విషయంలోనే ఇప్పుడు ఒక సీఎం పదవిలో వచ్చారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి ఎవరైతే 18 లక్షల మంది మేము నష్టపోతున్నామో, ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామో, అనారోగ్యం వల్ల హెల్త్ ఖరాబ్ చేసుకొని మేము ఇంత బాధలు పడుతున్నామో, మా ప్రజలకు న్యాయం చేయాలని ఛానల్ ద్వారా మరీ అడుగుతున్నాం సార్. శ్వేత గారు ఉన్నారు, శ్వేత గారు ఉన్నారు అక్కడ. బాబు నాకు కనిపిస్తున్నారు ఆవిడ, ఒకసారి ఆవిడ శ్వేత గారికి ఇవ్వండి. అమ్మా శ్వేత చెప్పమ్మా. సార్, ముఖ్యంగా ప్రైమ్ టీవీ వారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ గ్రామాన్ని సందర్శించి చాలా మంది వచ్చారు, వీడియోస్ తీసుకెళ్లారు, కానీ ప్రజల్లోకి ఎవరు కూడా తీసుకెళ్లలేదు. ప్రైమ్ టీవీ వాళ్ళు ప్రజల్లో నుంచే ఈ సందేశాన్ని ప్రభుత్వానికి అందజేయడం చాలా ముఖ్యమైన విషయం. మరి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్, మొన్న లీచింగ్ వాటర్ అదంతా కూడా అద్రాస్పల్లి అనే గ్రామంలో నుంచి మొత్తం సింధువనంలోకి కూడా రావడం జరిగింది. అసలు ఒక 2-3 అవర్స్ దాకా కూడా మేము అసలుకి బయటికి రాలేని పరిస్థితిలో మేము ఉండే ఆ రోజు. మరి ఈ రామ్ కి ఏదైతే 339 ఎకరాల ల్యాండ్ ని వదిలేసి, దాని తర్వాత బౌండరీ వదిలేసి కూడా మళ్ళీ లీచింగ్ వాటర్ డంప్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు హైడ్రా అనేది మన గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి దయచేసి రేవంత్ అన్న గారు ఈ హైడ్రా ద్వారా ఇక్కడ ఉన్న 14 చెరువులని దయచేసి కాపాడాలి. మరి పునర్ నిర్మాణానికి
ఈ గవర్నమెంట్ సహకరించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. రైట్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ భవానీ శంకర్. మన స్టూడియోలో సార్ కంక్లూజన్గా కేతిపల్లి పద్మాచారి గారు, సో ఇప్పుడు మీ జాయింట్ యాక్షన్ కమిటీ దాని ప్రకారం కూడా 29వ తారీఖున మేము ఒకటి నిరాహార దీక్షకు కూర్చుంటాము అని చెప్తున్నారు కదా, అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర అదేంటంటే రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా అక్కడే ధర్నా చేస్తారు. అక్కడ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటారు? అక్కడ చేస్తే సక్సెస్ రేట్ వి కెనాట్ ఎక్స్పెక్ట్. అది ప్రజల్లోకి తీసుకెళ్లడం వరకే మన బాధ్యత. గవర్నమెంట్ ప్రజల్లోకి, తర్వాత గవర్నమెంట్ దృష్టికి ఈ యొక్క ఉద్యమ తీవ్రతను తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చి స్టూడియోలోకి వచ్చి ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అట్లాగే చూస్తూనే ఉండండి ప్రైమ్9 హెల్త్. ఈ యొక్క మన జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితుల గురించి ప్రత్యేకమైనటువంటి సంచికను మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కొన్ని లక్షల మంది, దాదాపు 15 లక్షలు పైబడి ఉన్నటువంటి ప్రజలు అనారోగ్య సమస్యకి ముడిపడి ఉంది కాబట్టే మేము దీన్ని మీ ముందుకు తీసుకురావాలన్న సదుద్దేశం. అట్లాగే ఏ గవర్నమెంట్ని ఉద్దేశించో లేకపోతే దీనికి కాదు, వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కుదిరిపడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్. డాక్టర్ కిషోర్ కుమార్.